కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎప్పటి నుంచో ఉన్న డిమాండు అసెంబ్లీ పార్లమెంటు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ తీసుకురావాలనేది వెంటనే అమలు చేయాలి. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వింటున్నాం, పూర్వ విభజన మహిళా రిజర్వేషన్ రాబోతోంది. దానికి మొన్న స్పెషల్ పార్లమెంట్ సెషన్ పిలిచారు. మరి అవి చేసినప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడంలో మీకు వచ్చిన సమస్య ఏంటి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇది. భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1970లోనే కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో లేదు చదువులో బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ రోజు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయి పోరాడి కేసు గెలిచారు. ఇప్పటి వరకు ఆ జీవో ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఏ పథకాలు వచ్చినా ఆ రిజర్వేషన్ ఆ జీవోనే తీసుకొని ప్రామాణికంగా తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 5% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు బీసీలకి మేము న్యాయం చేస్తాం, మేము ఎక్కువ ఫలితాలు ఇస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 30 ఏళ్లలో ఏం చేశాడో చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదో ఆదరణ చట్టం అంట, రక్షణ చట్టం తీసుకొస్తారంట. బీసీలకు కావాల్సింది రక్షణ చట్టం కాదు, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు హక్కు కోరుకుంటున్నారు పాలించే దాంట్లో. ఏదో తూతూ మంత్రంగా 10 సీట్లు 20 సీట్లు 30 సీట్లు కాదు. వాళ్ళ జనాభా ప్రతిపాదికన ఎందుకు మీరు రిజర్వేషన్లు ఎత్తట్లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మహిళా రిజర్వేషను లేదు, డీలిమిటేషన్ మీద ఉన్న శ్రద్ధ బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు లేదు మీకు? మీరు కనుక ఈరోజు మోడీ గారి దగ్గర అది పెడితేనే దీనికి మద్దతు ఇస్తామంటే సచ్చినట్టు అది పెట్టాల్సిందే. మహిళా రిజర్వేషన్తో పాటు బీసీ రిజర్వేషన్ తీసుకురండి, తప్పేముంది? వాళ్ళు కోరుకుంటుంది ఎప్పటి నుంచో అట్టడిగిన వర్గాలకి రాజ్యాధికారమే కదా. మరి ఎందుకు మీరు దాని మీద ఊసెత్తట్లా? రేపు అసెంబ్లీ సెషన్ పిలవచ్చు కదా, స్పెషల్ సెషన్ పిలిచి పార్లమెంట్ ఎట్టయితే పిలిచారో స్పెషల్ పార్లమెంట్ సెషన్ పిలిచినట్టే అసెంబ్లీ సెషన్ పిలిచి దాంట్లో చట్టం చేసి లేదు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించవచ్చు కదా. ఎందుకు పంపట్లేదు? ఎందుకు మీరు పోయి ఢిల్లీలో కూర్చొని ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వస్తున్నారే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఇదెందుకు లేవనెత్తరు? ఎందుకు ఓన్లీ డీలిమిటేషన్ మీదే మీకు శ్రద్ధ? ఇది అవసరం లేదా? చేయరా? ఈ రోజున పాపులేషన్ సెన్సెస్ జనగణన ఎన్నేళ్ళు పట్టింది మీకు చేయడానికి? సరే కరోనా వచ్చింది, ఆలస్యం అయింది. సరే 2021, 22, 24 అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఓటర్ లిస్టు 5 కోట్లు ఉన్న ఓటర్ లిస్టు ఇంటింటికి పోయి 3 నెలల్లో చేసిన పని ఇంటింటికి పోయి జనగణన 6 నెలల్లో చేయలేమా? ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచించండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఏదో మతలబు ఉంది. పాపులేషన్ సెన్సస్ అయితే ఎవరెంత జనాభానో తెలిసిద్ది. తెలిస్తే వాళ్ళు డిమాండ్ చేస్తారు, అన్ని కథలు బయటకు వస్తాయి. 3 నెలల్లో జనాభాని లెక్కించలేమా? 6 నెలల్లో చేయలేమా? సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మరి ఓటర్ లిస్టు చేసినప్పుడు ఇది ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రేపు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే దాంతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పెట్టండి. అవసరమైతే పిలవండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. మీరు అన్నారు కదా, పిలవండి అందరినీ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టులు అందరినీ పిలవండి, మాట్లాడండి, అందరినీ ఢిల్లీ తీసుకెళ్ళండి, దీని మీద పోరాటం చేయండి. కుర్రోళ్లే జంతర్ మంతర్లో కాంగ్రెస్ జనతా పార్టీ అని ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళే పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం తలదించుతుంటే మీరు చేయలేరా చంద్రబాబు నాయుడు గారు? మీకు అందరు సహకరిస్తారు కదా మీరు పిలిస్తే? ఎవరు కాదంటాం చెప్పండి. రేపు 17 నుంచి అసెంబ్లీ అంటున్నారు. అసెంబ్లీలో కేవలం బీసీల రక్షణ బిల్లు కాదు, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా కలిపి పెట్టండి అని డిమాండ్ చేస్తున్నాం.
ఖచ్చితంగా రేపు 17 కల్లా ఆన్సర్ రాకపోతే అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటాం, సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలియచేస్తున్నాం.